హాయ్ అండి అందరికీ. ఈ రోజు నుంచి మన ఛానల్లో న్యూ ఇయర్ స్పెషల్ ముగ్గులు కూడా వస్తాయి. తప్పకుండా చూడండి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ముగ్గు చూస్తూ ఉండండి. నేను అంతలోపు ఒక చిన్న స్టోరీ చెప్తాను, చాలా బాగుంటుంది. ఒకసారి వింటూ ఈ ముగ్గు చూస్తూ ఉండండి, మీకు కూడా టైంపాస్ అవుతూ ఉంటుంది. ఒక ఊళ్ళో పెద్ద ముసలమ్మ చిన్న ముసలమ్మ అని ఇద్దరు ముసలమ్మలు ఉంటారు. అందులో పెద్ద ముసలమ్మ చాలా పేదరాలు, పని చేసుకుంటేనే తిండికి ఉంటుంది అనమాట. అందరితో మంచిగా ఉంటుంది, చాలా మంచిది, అందరికీ సహాయం చేస్తుంది, చిన్నోళ్ళను పెద్దోళ్ళను దగ్గరికి తీసుకుంటుంది, అందరితో మంచిగా ఉంటుంది అనమాట. ఇంకా చిన్న ముసలమ్మ ఆమెకు బాగా డబ్బులు ఉన్న ఆవిడ. ఇంకా ఆమె ఎవరితో ఉండదు, ఎవరితో మాట్లాడదు, చిన్నపిల్లలని దగ్గరికి కూడా తీయదు, పిల్లికి పిడిస కూడా ఏదన్నమాట. ఈ ఇద్దరి ముసలమ్మలకు 2 మేకలు ఉంటాయి. ఈ పెద్ద ముసలమ్మ అయితే చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఈ మేకను చాదుకుంటూ ఉంటుంది అన్నట్టు. ఒకరోజు పెద్ద ముసలమ్మకు బియ్యం అయిపోతాయి, తినడానికి తిండి లేదు, చేతిలో డబ్బులు కూడా లేవు. ఇంకా ఇంటి లోపల కూర్చొని ఏడుస్తూ ఉంటుంది అన్నట్టు. ఏడుస్తూ ఉంటే అప్పుడే మేక వచ్చి మే అని అరుస్తుంది ఆకలితోటి. దాని ఆకలి కేకలు భరించలేక ఆ పెద్ద ముసలమ్మ మేకను అంటూ ఉంటుంది, బాధపడుతూ. మేక అంటూ ఉంటుంది, నా దగ్గర తినడానికి నాకే తిండి లేదు, నీకు పెట్టడానికి లేదు, నాకు తినడానికి లేదు, నేను నీకేం పెట్టగలను, ఏం చేయగలను, నువ్వు నా దగ్గర నుంచి వెళ్ళిపో, నా దగ్గర రాకు, ఎక్కడికన్నా వెళ్ళిపో అని బాధపడుతూ చెప్తుంది మేకకు. అప్పుడు మేక బాధపడుతూ బయటికి పోతుంది. బయటికి పోయి ఒక గుట్ట పైకి ఎక్కి ఆకాశం దిక్కు చూస్తుంది. చూసి మే అని 2 సార్లు అరుస్తుంది. అట్లనే అరిచి కథం లోపలికి మళ్ళీ ఈ పెద్ద ముసలమ్మ ఇంటికి వస్తుంది అన్నట్టు. ఇంటికి వచ్చేసరికి కూడా పాపం పెద్ద ముసలమ్మ బాధపడుతూ కూర్చొని ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. బాధపడుతూ ఉంటే మళ్ళీ ఎందుకు వచ్చినావు, రావద్దని చెప్పిన కదా, నీకు పెట్టడానికి నా దగ్గర ఏం లేదు అని అంటది ముసలమ్మ. అంటే అప్పుడు ఈ మేక మళ్ళీ మే అని 2 సార్లు అరుస్తుంది. అరవడంతోనే ఇంకా పెద్ద ముసలమ్మ ఇల్లంతా వజ్రాలు, బంగారం, ముత్యాలతో నిండిపోతుంది. అప్పుడు పెద్ద ముసలమ్మ ఆశ్చర్యపోయి మేక దగ్గరికి పోయి సంతోషపడి మేకను దగ్గరికి తీసుకుంటుంది. ఇంకా దగ్గరికి తీసుకున్న తర్వాత ఇంక ఇవన్నీ కొలవడానికి సోల అదేది పెద్ద ముసలమ్మ ఇంట్లో ఉండదన్నమాట. అప్పుడు చిన్న ముసలమ్మ దగ్గరికి పోయి సోలు ఇయ్యవా అని అడుగుతుంది. అడిగిన తర్వాత చిన్న ముసలమ్మ సోల ఎందుకు, ఏం కొలుస్తామంటే గవి కొలవాలి అని చెప్తుంది. ఈ హుషారు ముసలమ్మ కదా, ఈమె ఏం చెప్తుంది అంటే అమ్మో ఈమె ఏం కొలుస్తుందో చూడాలి అనేసి కింద చిన్నగా చింతపండు ముక్క పెట్టించిన తర్వాత ఇంకా పెద్ద ముసలమ్మ ఇంటికి వచ్చి అవన్నీ కొలిసి సంచిలో పోసుకొని మళ్ళీ సోల చిన్న ముసలమ్మకి ఇవ్వడానికి పోతుంది. చిన్న ముసలమ్మకి ఇచ్చిన తర్వాత ఏం కొలిసినావంటే అవి కొలిసినా అని మళ్ళీ చెప్పిన తర్వాత ఈమె చెప్తలేదు కదా, అది ఏంటిదో తెలుసుకుందామని కింద చూసేవరకు దానికి 2 ముత్యాలు, ఒక వజ్రం అంటుకుంటాయి. అమ్మో ముత్యాలు వజ్రాలు దొరికినాయి ఏంది ఈమెకు అనేసి, ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎట్లా దొరికినాయి అని ఈమె ఆగదన్నట్టు. ఈమెకు ఆవేశం ఆగక తొందర పెద్ద ముసలమ్మ దగ్గరికి పోయి అడుగుతుంది, ఏమైంది ఇవి వచ్చినాయి, నా సోలకి ఇవి అతుక్కున్నాయిగో, కింద ఇట్లా సోలకి అతుక్కొని వచ్చినాయి అని చెప్తుంది. ఎందుకు ఇవి ఎట్లా వచ్చినాయి, ఇవి ఎట్లా దొరికినాయి మీకు అని చెప్తే ఈ స్టోరీ అంతా చెప్తుంది. ఇట్లా మేక తినడానికి మేకకు పెట్టడానికి నా ఇంట్లో ఏం లేవు, నేను తినడానికి కూడా ఏం లేవు, ఇంకా నా దగ్గర ఉండద్దు అని మేకకి చెప్తే మేక వెళ్ళిపోయి మళ్ళీ ఇంట్లోకి వచ్చి అరవడంతో ఇట్లా ఇల్లంతా ఇట్లా బంగారమయమైంది అని చెప్తుంది. చెప్పిన తర్వాత ఇంకా చిన్న ముసలమ్మ ఇంటికి పోయి ఇంకా ఆమె మేకను కూడా పిలిచి పొల్లు తిడుతూ ఉంటుంది, నువ్వు ఇంకోసారి ఇంట్లోకి రావద్దు, నాతో ఉండద్దు, నేను నీకేం పెట్టా, నువ్వు ఇంట్లోకి వెళ్ళిపో అని ఆ మేకను తరిమి కొడుతుంది అన్నట్టు. తరిమి కొడుతుంది. ఇంకా ఆ మేక బాధపడుతూ బయటకు పోయి గుట్టపైకి పోతుంది. మళ్ళీ గుట్టపైకి పోయి ఆకాశం దిక్కు చూసి మే అని 2 సార్లు అరుస్తుంది. ఆ మేక కూడా అరిచిన తర్వాత మళ్ళీ ఇంటికి వస్తుంది. చిన్న ముసలమ్మ ఇంటికి వచ్చి లోపలికి వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ చిన్న ముసలమ్మ అంటుంది, మళ్ళీ ఎందుకు వచ్చినావు అది ఇది అనడంతో ఇంకా ఆ మేక మళ్ళీ మే అని 2 సార్లు లోపలికి వచ్చి అరుస్తుంది. అరిచిన తర్వాత చిన్న ముసలమ్మ ఇల్లంతా పేడమయం అయిపోతుంది. పెద్ద ముసలమ్మకేమో తిండికి లేక బాధపడుతూ దానికి ఏం పెట్టలేకపోతున్నా అనే బాధతోటి ఆ మేకను బయటికి పంపిస్తుంది. ఈ చిన్న ముసలమ్మ ఏం చేస్తుంది, ఈమెకు అన్నీ ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, పెట్టే స్థితి ఉంది, డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉండి కూడా మేకను కావాలి, ఇంకా డబ్బు రావాలి అనే ఆశతోటి బయటికి పంపించింది. అప్పుడు ఇక దేవుడు అట్లా చేస్తాడనమాట. అందుకే దురాశ ఎప్పుడైనా దుఃఖానికి చేటు. ఈ కథ నీతి ఏంటంటే దురాశ దుఃఖానికి చేటు అనమాట. ఎప్పుడైనా మనం ఉండి కావాలని చేస్తే అది అంతే కదా. ఇదైతే నేను ఒక బుక్లో చదివాను, మీకు బోర్ కొట్టకుండా ఉంటుందని ఈ చిన్న స్టోరీ అయితే చెప్పాను. ఇంతకీ నా ముగ్గు ఎలా ఉంది, నా స్టోరీ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. బాయ్. మరి ఈ ముగ్గునైతే ఎండ్ వరకు చూడండి.